హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా 1 కప్పు తీసుకుంటే 6 కప్పులు పాలు, సరిగ్గా 6 కప్స్ అనమాట. పాలు తీసుకోవాలి, కాచుకోవాలి. సేమియా పాయసం అందరికీ తెలిసిందే, కానీ మెజర్మెంట్స్తో తీసుకుంటే చిక్కపడకుండా చక్కగా మనకి ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో మనకు దొరుకుతుంది అన్నమాట. ఆ 6 కప్స్ పాలు మరిగించుకోవాలి. అవి కాగుతుండగా ఈలోగా నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిస్మిస్, నేను కాజు కిస్మిస్ వేసాను. మీకు కావాలంటే బాదాం కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని వేసుకోవాలన్నమాట. అవి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు. తర్వాత కాజు వేగాక కిస్మిస్ వేయాలి. ఆ కిస్మిస్ వేగి చక్కగా ఇలాగా బాల్స్ కింద తయారవుతాయి, అంతవరకు వేయించుకోవాలి. మంట మినిమంలో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్. చూసారా, చక్కగా ఇలా బబుల్స్లా వచ్చాయి. అందరికీ తెలిసినదే అనుకోండి, కానీ మెజర్మెంట్స్తో చెబుతున్నాను. ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత సేమియా కూడా దోరగా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుని అది కూడా తీసుకుని వేరుగా పెట్టుకోవాలి. ఈలోగా పాలు పొంగొచ్చిన తర్వాత ఆ పాలలోంచి 1 కప్పు పాలు విడిగా తీసి పెట్టుకోవాలి. మిగిలిన 5 కప్పుల పాలల్లోనూ ఈ సేమియా వేసి ఉడికించుకోవాలి. సేమియా వేసుకుని బాగా ఉడికిన తర్వాత మనం అది ఉడికిన తర్వాత అవి పైకి వస్తాయి. సేమియా అది మెత్తపడుతుంది అన్నమాట. ఇలా చేత్తో మనం ముట్టుకు చూస్తే మెత్తపడుతుంది. చూడండి, మెత్తపడింది. సేమియా మెత్తపడకుండా చక్కెర వేయకూడదు. చక్కెర కనుక ముందు వేసేస్తే 3/4 కప్ షుగర్ అన్నమాట. చక్కెర కనుక ముందు వేస్తే ఇంక సేమియా ఉడకదు. ఇది వేయించుకుని తర్వాత అది ఒక 3 నిమిషాలు ఉడికాక సేమియాను, చక్కెరను, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకుని ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఇలా కనుక మనం మెజర్మెంట్స్ తోటి 6 కప్స్ పాలు వేస్ట్ చేస్తే చల్లారాక కూడా గట్టి పడదు. ముందు మనకు కొంచెం లిక్విడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం చల్లబడగానే అది చక్కగా మనకు కావలసినట్టుగా సెమీ సాలిడ్ కింద అవుతుందన్నమాట. మరీ హల్వా కింద గట్టి పడిపోదు. అప్పుడు ఈ పాలు మనం 1 కప్పు పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఇది ఉడికాక అప్పుడు ఈ కప్పు పాలు వేసి 1 నిమిషం ఉడికించి ఇది కట్టేసుకోవాలి.